నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక రీజనబుల్ బడ్జెట్ అయితే హౌస్ తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, మనకి హౌసెస్ వచ్చేసి కూడా నార్త్ ఫేసింగ్లోనైతే ఉన్నాయి. కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటేనైతే అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే మనము ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే చూశాను అండ్ మరి దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన హౌస్ ముందున్న కన్స్ట్రక్షన్, హౌస్ చుట్టుపక్కల కూడా చూద్దాం. అయితే మీరైతే చూస్తున్నారు కదా, హౌస్ చుట్టుపక్కలనైతే కొంచెం మనకు హౌసెస్ అనేవి అయితే నార్మల్గానే ఉన్నాయి. ఎందుకంటే ఇదైతే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకు 100కి మనకి ఈజీగా ఒక 40% హౌసెస్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు. కాకపోతే మీకు ఈ వీడియోలో కొంచెము మీకు కామన్ ఏరియాని అయితే కనిపించవచ్చు. హౌసెస్ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అండ్ హౌస్ ప్రైస్ వచ్చేసి కూడా మనకి ఎగ్జాక్ట్లీ 40 lakhs మాత్రమే అయితే కోట్ చేస్తున్నారు. అది మనకు నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు మెయిన్ సిటీలో కావాలి, మనకు ఉప్పల్లో కావాలి, మనకు కూకట్పల్లిలో కావాలంటే అయితే ఈ ప్రైజ్లో దొరకవు. మనకు తక్కువ ప్రైజ్లో కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనము ఈ ప్రైజ్ అయితే పెట్టాల్సి వస్తుంది. అంటే తక్కువ ప్రైజ్లో అయితే మనకి ఈ లొకేషన్కి రావాల్సి ఉంటుంది. సిటీకి కొంచెం డిస్టెన్స్లోనే అయితే ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా చెప్తా, క్లియర్గా కన్స్ట్రక్షన్ చెప్తా అండ్ పర్మిషన్ చెప్తా, అన్నీ చెప్తా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. హౌస్ చుట్టుపక్కల ఉన్న ఏరియాని అయితే మనం చూసాం. హౌస్ ఎలా ఉంది, ఏం కథ అనేది అయితే ఇప్పుడు చూడబోతున్నాం. సో హౌస్ ముందు చూసినట్లయితే కూడా మనం చూస్తున్నారు కదా, ప్రతి హౌస్కి కూడా అంటే ఇక్కడ ఉన్నాయి 2 houses. మనకి ఈ హౌస్ కూడా ఒకటి సేల్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఈ హౌస్ అనేది అయితే సేల్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఈ ఒక్క హౌస్ మాత్రమే మనకు సేల్కి ఉంది. క్లియర్గా చూడండి, ఈ హౌస్ అయితే సేల్ అయిపోయింది. ఈ హౌస్ మాత్రమే మనకు సేల్కి ఉంది. ఎలివేషన్ చూసినట్లయితే కూడా అద్భుతంగా ఉంది. కొంచెం ఎండ ఎక్కువ ఉండడంతో అయితే మనకు బయట వీడియో అనేది క్లియర్గా రావట్లేదు. సో చూస్తున్నారు కదా, ఈ హౌస్ అయితే మనకు సేల్ ఉంది. మొత్తానికైతే ఇది 100 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్లోనైతే మనకి ఈ హౌస్ ఉంది. ఈ హౌస్ ముందు కూడా మనకు 25 feet రోడ్ అనేది అయితే ఉంది, చూస్తున్నారు కదా. 25 feet రోడ్డు అండ్ మనకి హౌస్కు సంబంధించి ఇక్కడ మనకి ఏమైనా చెట్లు గిట్లు పెట్టుకోవడానికైతే క్లియర్గా మనకు కొంచెం స్పేస్ అనేది అయితే ఈ విధంగా ఇచ్చారు. అండ్ మనకి ఈ హౌస్కు సంబంధించి ఇక్కడ ఎర్త్కి సంబంధించి ఇక్కడ వైర్ వచ్చింది అండ్ మన కాలింగ్ బెల్ కూడా బయటనే ఇచ్చారు. సో ఈ ఇంటికి సంబంధించిన ఎలివేషన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ హౌస్కి సంబంధించిన గేట్ కలర్స్ కూడా చూస్తున్నారుగా, మొత్తం కూడా బ్లాక్ తోటి అయితే ఇచ్చారు. అండ్ ఇందులో కార్ పార్కింగ్ కూడా మీకు ఏ కార్ పట్టుద్ది అనేది కూడా క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్లు చూసుకున్నట్లయితే కూడా మంచి బరువుతోటి బాగానే ఉన్నాయి. అంటే మనకు లాగుతున్నప్పుడు బరువు ఉంటే కొంచెం ఐరన్ ఎక్కువ యూజ్ చేసినట్లు. సో కొంచెం క్వాలిటీ మంచిగా ఉందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇక పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకు చిన్న కార్లు మాత్రమే పడతాయి దీంట్లో. ఒక మనకు షిఫ్ట్ కానీ సో అండ్ సో ఒక షిఫ్ట్ అయితే పడుతుంది, అంతకంటే పెద్దది కూడా పట్టదు. షిఫ్ట్, ఆల్టో అవి చిన్న చిన్న కార్లు అయితే పడతాయి, పెద్ద కార్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ మనకి హౌస్కు సంబంధించి సపరేట్ బోర్ అనేది అయితే ఇక్కడ ఉంది. అండ్ దీనికైతే మంజీరా కనెక్షన్ అయితే ఇచ్చారు, కానీ ఇక్కడికి మంజీరా వాటర్ అయితే రావు. సో దానికోసం ఇంకొంచెం టైం పడుతుంది. దీనికి మనకు ఇక్కడైతే మనకు బోర్ వేసుకుంటే ఇక్కడ వాటర్ ట్యాప్ అనేది వస్తుంది. అండ్ మనకు పార్కింగ్ ఏరియాలో అయితే ఒక పిల్లర్ వచ్చింది, చూసారుగా. ఈ పిల్లర్ కూడా మంచి బెటర్ లుక్ ఉండడానికి అయితే మనకు ఒక టైల్స్ కూడా అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇంకొంచెం మనం ఇటు పక్కకు చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికి మెట్లకు పక్కనే మనకైతే సేఫ్టీ గ్రిల్ అనేది కూడా స్టీల్ గ్రిల్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. బిల్డర్స్ అయితే కొంచెము లాభాలు చూసుకోవడానికి అయితే నాసిరక మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తారు. బట్ ఈ బిల్డర్ అట్లా కాదు, ఎందుకంటే నేను అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కూడా ఈ వీడియో ఒకసారి తీయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం షూస్ కానీ చెప్పులు గిట్లా పెట్టుకోవడానికి ఒక ట్రాక్ లెక్క సో అండ్ సో కొంచెం స్పేస్ కూడా క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జనరల్ వాష్రూమ్, ఇది ఇండియన్ వాష్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కు సంబంధించి 100% వరకు కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లోనే అవుతుంది. మరొకసారి పార్కింగ్ ఏరియా అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. చాలా లుకింగ్ అయితే యూనిక్గా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఈ హౌస్కు మనకు ఆ సెట్ బ్యాక్స్ కూడా మంచిగా ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తే. ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ కూడా ఏ విధంగా ఉందనేది కూడా చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, వాటర్ ట్యాంక్ కూడా వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. వాటర్ ట్యాంక్ కూడా మనకి పెద్దగానే ఇచ్చారు. నేను ఓనర్ని అడిగిన 14 rings అయితే వేసారట. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది అయితే ఈ విధంగా ఇచ్చారు, చూస్తున్నారు కదా. వాష్ ఏరియా దగ్గర అక్కడ మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ప్లగ్ పాయింట్ అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ 100 square yards అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సెట్ బ్యాక్స్ అసంట పోయినట్టయితే మనకు ఒక 1.5 feet ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు 3 feet అయితే ఈజీగా ఉంటాయి సెట్ బ్యాక్స్. మీకు కెమెరాలో కొంచెం చిన్నగా కనిపించవచ్చు. బట్ ఇక ఈ హౌస్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇది మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. ఒకసారి మీకు డోర్స్ వేసి కూడా మంచిగా చూపిస్తా, చూడండి క్లియర్గా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు క్లియర్గా చూపిస్తా. ఇక్కడికి వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు వీడియోలోనే మీకు ఇల్లు నచ్చినట్లయితే రావచ్చు, లేకపోతే డ్రాప్ అయిపోవచ్చు. మీకోసం మరొక ఇల్లు అయితే నేను తీసుకొస్తా.
చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా టేక్ వుడ్. అంటే మనకు ప్రతి ఇంటికైతే మెయిన్ డోర్ అనేది అయితే టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. ప్రతి ఇంటికైతే మెయిన్ డోర్ అనేది అయితే టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, గ్లాసీ ఫినిష్డ్, చాలా యూనిక్గా చాలా బాగుంది ఆ డోర్స్ అనేది కూడా. మనకు పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే కూడా వాల్కి అయితే మొత్తం కూడా ఆ గోల్డ్ లైన్స్ తోటి మొత్తం కూడా మనకి మార్బుల్స్ అయితే వచ్చినాయి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇవి టైల్స్ అయితే అంటారు, చూస్తున్నారు కదా. అండ్ మనం అయితే ఇప్పుడు లోపలికి పోయి ఇల్లు ఎలా ఉందనేది కూడా క్లియర్గా చూద్దాం. చూస్తున్నారు కదా, హౌస్ అయితే అద్భుతంగా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది, మంచి లైట్ కలర్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ హౌస్. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఇది ఇటు కూడా ఒక మనకు బయటికి సెట్ బ్యాక్స్లో వెళ్ళడానికి అయితే కూడా ఒక మనకు బయటికి వెళ్ళడానికి కూడా ఒక యాక్సెస్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పైన అయితే ఈ విధంగా ఉంది, నీట్గా చాలా యూనిక్గా ఉంది. సో ఇక్కడ కూడా మనకు 4x4 విండో కూడా వెంటిలేషన్కి అయితే అద్భుతంగా ఇచ్చారు. మొత్తం కూడా పీవీసీ అయితే యూజ్ చేయలేదు, మొత్తం వుడ్ కూడా యూజ్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే వైట్ గ్రానైట్ ఇచ్చారు. దీని గురించి మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనకు టైల్స్ ఇచ్చారు కదా, టైల్స్ ఇక్కడ మనకు వాల్ దగ్గర టైల్స్ ఇచ్చినట్టు ఈ టైల్స్ మనకు లోపడిస్తే ఏమవుతుందంటే ఏమైనా కింద ఒక బరువైన వస్తువు కింద పడ్డప్పుడైతే అవి పలిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ గ్రానైట్ అయితే అసలు పలిగే అవకాశం ఉండదు. మన ఊర్లలో చూసుకున్నట్లయితే కొంచెం రైతుల ఇల్లు కానీ అవి కానీ ఇవి కానీ అయితే ఎక్కువ గ్రానైట్ అయితే యూజ్ చేస్తారు. ఒకళ్ళు ఇంకా పాష్గా ఉండాలి, మాకు నీట్గా ఉండాలంటే అవి టైల్స్ అయితే బెస్ట్. మనకు ఇదైతే బెస్ట్, గ్రానైట్ బెటర్. ఎందుకంటే ఓల్డ్ పర్సన్స్ ఇంట్లో ఎవరైనా అమ్మ నాన్నలు ఉన్నాయి, మనకు కాల్ జారి పడకుండా కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు వాషింగ్ మిషన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఏదో మంచి డిజైన్ లెక్కనైతే చేశారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ కూడా ఈ విధంగా ఉంది. కిచెన్ వచ్చేసి మనకు కొంచెం స్పేసెస్గానే ఉంది. ఈ కిచెన్లోనే మనకి ఇక్కడ పూజ గది అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా. సో దీంట్లో లైట్లు ఇవ్వడం వల్ల లైట్ లేదు. సో పైన కూడా మనకు స్టోరేజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, బాగుంది స్టోరేజ్ కూడా. సో ఇక మనము టీవీ యూనిట్ దగ్గర పోయినట్టయితే టీవీ యూనిట్ అయితే మనకి ఈ విధంగా ఉంది, చాలా యూనిక్గా ఉంది, చాలా నీట్గా ఉంది. అండ్ మంచి కలర్స్ తోటి చాలా బాగుంది. పైన మొత్తం కూడా మనకు బ్లూ అండ్ లైట్ కలర్స్ తోటి అయితే మంచి రూఫ్ లైట్స్ అయితే మనకి ఈ విధంగా వచ్చి చూస్తున్నారు కదా. మొత్తం కూడా మనకు ఫాల్ సీలింగ్ అయితే రూఫ్ లైటింగ్ అయితే ఇచ్చారు. మొత్తం కూడా ఇక్కడ మనకైతే ఫ్యాన్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకు కొంచెము క్రియేట్ చేశారు, దానికి సంబంధించిన వైరింగ్స్ కానీ మొత్తం కూడా. సో ఇదైతే మనకు టీవీ యూనిట్ని మీకు క్లోజ్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి. ఈ మొత్తం కూడా మనకు రూఫ్ లైట్ అనేది అయితే వచ్చింది, చాలా నీట్గా ఉంది. సోది పెడుతున్న వీడియోలను అయితే మీరు అనుకోకండి, ఇల్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ఏంటంటే ఒక 10 నిమిషాలు ఇక్కడ టైం కేటాయించుకుంటే మీరు ఇక్కడికి వచ్చి ఒక 1 డే వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో చూస్తున్నారు కదా, చాలా నీట్గా మంచి డిజైన్స్ తోటి బాగుంది. ఎందుకంటే కొంతమంది అయితే బిల్డర్స్ బెదురు కలర్లు వేస్తారు, అట్లయితే లేదు. ఇల్లు చాలా బాగుంది. ఇక మీరు ఇల్లు చూస్తుండండి, లొకేషన్ కూడా మీకు చెప్తా. ఇది వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ మనకు ఎన్ఎఫ్సి నగర్లో లొకేటెడ్ ఉంది. ఈ నుంచి చూసుకుంటే కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అవి కూడా మనకు జస్ట్ ఒక 1/2 అవర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. దగ్గరనే సంస్కృతి ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా దగ్గరలోనే ఉంది. అండ్ మనకి ఇక్కడికి ఆర్టీసీ బస్సు కూడా డైరెక్ట్ ఎన్ఎఫ్సి నగర్ అనేది మనకు హైదరాబాద్ లోకల్ బస్సులు కూడా డైరెక్ట్ ఎన్ఎఫ్సి నగర్కి అయితే వస్తే మీరు బోర్డులు కూడా చూస్తుండొచ్చు. డైరెక్ట్ ఉన్నది ఎన్ఎఫ్సి నగర్కి బస్సు అయితే ఉన్నాయి. సో బస్సెస్ యాక్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ఇంటి చుట్టుపక్కల కొన్ని హౌసెస్ అయితే పడడానికి టైం ఉంది. ఒక 1 ఇయర్ అయితే మీకు ఈ ప్రైజ్లోనే అయితే దొరకదు. చాలామంది ఏంటంటే దూరం ఉన్నది, చెట్లలో ఉంది, గుట్టలలో ఉందని అయితే కొనట్లేరు. సో ఈ ప్రైజ్లో కావాలంటే మనము డిస్టెన్స్ అయితే కాంప్రమైజ్ కాలే. లేదు మేము మాకు మంచి హౌస్ కావాలనుకుంటే మాత్రం మనం సిటీలో కొనుక్కోవాలి. అప్పుడు ప్రైస్ కాంప్రమైజ్ అయ్యి ఒక 60, 70, 80, 90 కోటి రూపాయలు పెట్టాల్సిన అవకాశం కూడా రావచ్చు. సో ప్రస్తుతానికైతే మనకి ఈ హౌస్ అయితే చూసినాం. లొకేషన్ వచ్చేసి కూడా మరొకసారి చెప్తున్నాను, ఎన్ఎఫ్సి నగర్లో లొకేటెడ్ ఉంది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి అయితే మనకు 40 lakhs అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియేషన్ కూడా ఉంటుంది. అండ్ దీని మీద మనకు 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మీకు ఈజీగా ఒక 3 lakhs పే చేసుకుంటే మిగతా మొత్తం కూడా లోన్కి వెళ్ళొచ్చు. అది కూడా మీ ప్రొఫైల్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. మీరు అది కూడా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఎటువంటి మీకు డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మీద కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.